మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. యతసత్యం, ముందు సత్యమే మాట్లాడుతున్నావా? మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు, దేవుడు సహకరించడు. యతో ధర్మక, మనం ధర్మంగానే ఉన్నావా? మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి, కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా? భారతం స్పష్టంగా చెబుతోంది. అవి నేను నువ్వు అనుకునే మాటలు కావు. యత సత్యం యతో ధర్మక, నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు, నీ చేతల్లో ధర్మం ఉందా? ఆర్జవం, రుజు మార్గం, అంటే ముక్కుసూటి మార్గం అని అంటారు. అంటే ఏమిటంటే సులభంగా ఉండడం, స్పష్టంగా ఉండడం, క్లారిటీ. ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా మాట్లాడతాడు, ఈయన ఇలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి అయితే ఎలా ఉంటాం? అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి. మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వేసుకునే వేషం దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి, ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తాం అనే దాంట్లో స్పష్టత ఉండాలి. ధృతికి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ముందు మనమే గుండెపోటు వస్తే ఎలాగా? ఇవి ఎక్కడ ఉంటాయో తతో భవతి గోవింద, అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించి, ఏదో జయం కొట్టుకొని రాల.